వచ్చే నెల 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అధికారులు ప్రజాప్రతినిధుల సూచనలతో ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విషయంలో మాత్రం మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. భూముల మార్కెట్ వాల్యూ, బుక్ వాల్యూకు మధ్య బాగా తేడా ఉన్నట్లుగా గుర్తించిన ప్రభుత్వం బుక్ వాల్యూ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లను సవరించాలనుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. అది వచ్చే నెల 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, గతంలో ఇలాంటి ఒక ప్రచారమే వచ్చినప్పుడు అందరూ కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్లటము, వాళ్ళ భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవడము మనం చూసాము. ఆ ధరలు పెరుగుతున్నాయి అన్న ఆలోచనతో. సో ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? అంటే యాక్చువల్గా భూముల రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించి గత నెల జనవరి కొత్త సంవత్సరంలో పెంచుదాం అనుకుని గతంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే జనవరి 1వ తారీఖు పెంచాల్సింది ఫిబ్రవరికి మారింది. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుదామని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ జరుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. అధికారులతో చర్చించారు, ప్రజాప్రతినిధులు కూడా ఒక సమావేశానికి హాజరయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్లో భూముల మార్కెట్ విలువ పెంచితే కనుక ఏ ప్రాంతాల్లో ప్రస్తుతం భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా మార్కెట్ వాల్యూకి బుక్ వాల్యూకి తేడా ఏ రకంగా ఉంది, ఇవన్నీ చూడటం కోసం ప్రధానంగా కొంత ఎక్సర్సైజ్ జరుగుతోంది. ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత వచ్చే నెల ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ ఇది లేట్ అయితే కనుక మరి కొన్ని రోజులు, ఒక 10-15 రోజులు టెక్నికల్ గా ఇతరత్ర కారణాల వల్ల, అంటే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ఇవి ఉంటాయి కాబట్టి కలెక్టర్లకు, రిజిస్ట్రార్లకు సంబంధించి ఆన్లైన్ వ్యవహారాలన్నీ తెలియాలి కాబట్టి దానికి సంబంధించి కొంత ఆలస్యం అయితే 10-15 రోజులు పట్టొచ్చు. మొత్తానికి భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచడానికి మాత్రం ప్రభుత్వం డిసైడ్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే అమరావతి ప్రాంతంలో కొంత దీనికి రిలాక్సేషన్ ఇవ్వాలి. ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో కొంచెం భూముల ధరలు ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి దాంతోపాటు కొత్త ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కొంచెం ఎక్కువగా ఉంటాయన్న కారణంతో అమరావతి ప్రాంతం సిఆర్డీఏ రీజన్ ఏదైతే ఉందో దానికి కొంత మినహాయింపు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా రెవెన్యూ శాఖ కొంత ఎక్సర్సైజ్ చేస్తున్న పరిస్థితి. సీఎం చంద్రబాబు దావోస్ టూర్ తర్వాత ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టి ఏ ప్రాంతంలో ఎక్కువ రేటు, ఏ ప్రాంతంలో తక్కువ రేటు, దీన్ని ఒక అంచనా వేసుకోవటం, మార్కెట్ వాల్యూకి బుక్ వాల్యూకి మధ్య ఉన్న కంపారిజన్ ఎంతో చూడటం. ఎందుకంటే చాలా చోట్ల రెవెన్యూ సదస్సులు ఈ భూములకు సంబంధించి అనేక రకాలైన వివాదాలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో రేట్లు పెంచితే కంత మరికొంత గందరగోళ పరిస్థితి లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే అమరావతి వరకు కొంత మినహాయింపు ఇవ్వాలని, అమరావతిలో ఆల్రెడీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ అదనపు బర్డెన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అమరావతిలో కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకున్న సమాచారం ప్రకారం. అయితే వచ్చే వారం దీని మీద పూర్తి స్థాయి స్పష్టత వచ్చిన తర్వాత 1వ తారీఖును పెంచాలా లేకపోతే ఒక 10-15 రోజులు లేట్ చేయాలా అనే దాని మీద కూడా నెక్స్ట్ కేబినెట్ లో చర్చించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ లోపుగా ప్రసన్న ఏమైనా రిజిస్ట్రేషన్స్ కోసం వెళ్లే అవకాశం ఉందా ప్రజలు? అంటే ప్రభుత్వం నుంచి ఇంకా దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. మొన్న జరిగినప్పుడే ఇందాక మీరు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ క్యూ కట్టారని చెప్పారు కాబట్టి అప్పుడే కొంత గందరగోళ వాతావరణం జరిగింది. అప్పుడు రిజిస్ట్రార్లు కొంతమందికి చేస్తున్నామని, కొంతమందికి చేయట్లేదని చాలా జిల్లాల్లో, ప్రధానంగా ఇది కృష్ణా, గుంటూరు, వైజాగ్ ఈ రీజియన్ ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్ పడింది. తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో కూడా కొంత రిజిస్ట్రేషన్కి ఎక్కువ మంది బయటకు వచ్చిన పరిస్థితి. అప్పుడు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ సంవత్సరం అంటే గత డిసెంబర్లో చేసింది. జనవరి 1 నుంచి ప్రస్తుతం మేము అలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే నెల నుంచి దీని మీద ఈ నెలంతా కొంత ఎక్సర్సైజ్ చేయటం, అధికారులతో మాట్లాడటం, జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం, ఈ తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పెంచుతామని చెప్పారు. యాక్చువల్గా ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఇంకా వారం 10 రోజులు అటు ఇటుగా పెంచాలి. అయితే ఇది కొంత ఒక 10-15 రోజులు లేట్ అవడానికి కూడా కారణం ఏంటంటే ముఖ్యమంత్రి ప్రస్తుతం దావోస్ టూర్లో ఉండటం, ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చర్చ జరగటం, అమరావతి ప్రాంతాల్లో కొంత మినహాయింపు ఇచ్చారు కాబట్టి ఏ పరిధి ఎంతవరకు డిజైన్ చేయాలి అనే దాని మీద కూడా కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎస్ ప్రసన్న, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.